న్యూస్ బొల్ల బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరైంది. నకిలీ జీవోలు సృష్టించి భూములు కబ్జా చేయాలని ప్రయత్నించిన కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత బొల్ల బ్రహ్మనాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బ్రహ్మనాయుడు బెయిల్ కోరగా ఎల్బీ నగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు పలు ఆదేశాలు ఇచ్చింది కోర్టు. బెయిల్ ఇచ్చిన సందర్భంగా బ్రహ్మనాయుడు పలు ఆదేశాలు ఇచ్చింది. ఎల్బీ నగర్ కోర్టు 15 రోజులకు ఒకసారి స్టేషన్కు హాజరు కావాలని ఆదేశించింది. అలాగే 20,000 రూపాయల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని సూచించింది. ఈ షరతులతో బ్రహ్మనాయుడుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయిన బొల్లా బ్రహ్మనాయుడు భూ కబ్జా వ్యవహారంలో అరెస్టు కావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రమోద్, నకిలీ జీవోలు సృష్టించిన కేసులో అరెస్ట్ అయినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్ లభించినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలేంటి ప్రమోద్? ఏదైతే నకిలీ జీవోలు సృష్టించినటువంటి నేపథ్యం కేసులో కూడా అంటే ఆ కోర్టు 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. అయితే ఇప్పుడు తాజాగా బెయిల్ అప్లై చేస్తున్న సందర్భంలో నకిలీ జీవోల కేసులో కూడా భూములు కబ్జా చేయాలని ప్రయత్నించిన కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేతకు బొల్లా బ్రహ్మనాయుడు బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే ఎల్బీ నగర్ కోర్టులో ఉన్నటువంటి ఆ బెయిల్ పిటిషన్ ని వాదించినటువంటి ఇరు వర్గాల వాదన తర్వాత బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనికి సంబంధించి కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది కోర్టు. అయితే బెయిల్ ఇచ్చిన సందర్భంగా కూడా ఇటు ఎల్బీ నగర్ కోర్టు 15 రోజులకు ఒకసారి ఏదైతే కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్లి 15 రోజులకు ఒకసారి హాజరు కావాలని చెప్పింది. అలాగే 20,000 రూపాయల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని కూడా సూచింది. అయితే ఈ షరతులతో కూడినటువంటి బ్రహ్మనాయుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గతంలో కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై వినుకొండలో కూడా ఆ కేసు నమోదైనవి. ఈ నమోదైనటువంటి నేపథ్యంలో అయితే వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడిని విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉందా, లేదంటే కేసులు నమోదు చేసి మళ్ళా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అనేది అనుమానం లేవనెత్తుతా ఉంది. అయితే ఇటు రాజకీయాల్లో కూడా ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు కావచ్చు సంచలనం సృష్టించింది. ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నించిన బొల్లా బ్రహ్మనాయుడిపై కూడా అనేక భూమి కబ్జా చేసినటువంటి కేసులు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బొల్లా బ్రహ్మనాయుడిపై కూడా ఏపీలో కూడా ఆ కేసులు నమోదవడంతో ఇక్కడ పోలీసులు విచారించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి ఆ బెయిల్ వచ్చినప్పటికీ కూడా కొంత మేరకు ఉపశమనం లభించినా కానీ బొల్లా బ్రహ్మనాయుడు చుట్టూ కేసులు చూపిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ షరతులు కనుక ఏదైతే ఇచ్చినటువంటి షరతులు మాత్రం తప్పకుండా పాటించాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకపోతే మాత్రం మళ్ళీ అరెస్ట్ వారెంట్ జారీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే బొల్లా బ్రహ్మనాయుడు ఎక్కడికి వెళ్ళకూడదని కూడా సూచించారు. అయితే హైదరాబాద్ లోనే ఉండి 15 రోజులకు ఒకసారి రావాలి కాబట్టి హైదరాబాద్ లోనే ఉండాలని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ఈ నేపథ్యంలోనే బొల్లా బ్రహ్మనాయుడు విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.